సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో అధికారులు బలవంతంగా నీటి బిల్లులు వసూలు చేస్తే ఊరుకోమని స్థానికులు బిల్లులు కట్టొద్దని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. బొల్లారంలో పరిశ్రమలతో నీటి కాలుష్యం కావడం వల్ల మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు ఉచితంగా మంచినీరు అందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇటీవల హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ఎండీ శ్రీ అశోక్ కుమార్ ఐఏఎస్ గారిని కలిసి కోరడం జరిగింది. ఈ క్రమంలో ఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ క్రమంలో బొల్లారం మున్సిపాలిటీలో విధించిన నీటి పన్ను 17 కోట్ల ప్రజల నుండి వసూలు చేయకుండా చూడాలని వారికి సూచించడం జరిగింది. కొంతమంది అధికారులు బొల్లారం మున్సిపాలిటీలో ప్రజలకు ఉచిత మంచినీరు అందించుకున్న ప్రజలను నీటి మీటర్లు విధించి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇక్కడి ప్రభుత్వం చేతగానితనంగా భావిస్తున్నామన్నారు. మీటర్లు పెడతామని చెప్పడం జరుగుతుంది. దీని దృష్టి మేము మా నాయకుడు అంజిరెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. అంజిరెడ్డి గారు అధికారుల దృష్టికి వెళ్ళి ఇండస్ట్రియల్ ఏరియా, కెమికల్ ఏరియా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి హైకోర్టు తీర్పు ఉంది. కావున వాళ్ళకు ఉచితంగా మీరు ఇవ్వాలని చెప్పి లెటర్ ఇచ్చి చేయాలని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది. దానికి మేము వసూలు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయం పైన ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఇప్పుడు గోదావరి అంజిరెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో మున్సిపల్ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ఆనంద్, మేము మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి గత కొన్ని రోజుల నుండి, అంటే ఇంచుమించు చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ వాటర్ సమస్య పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ మరి స్వచ్ఛమైనటువంటి నీరు ఇవ్వకపోగా అనేక వాటర్ బిల్లులు మరి వసూలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. దాని మీదనే మరి భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారి దృష్టికి మరి జిల్లా పార్టీ తరఫు నుండి, మున్సిపాలిటీ తరఫు నుండి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు వెళ్ళి బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలకు నీటి కలుషితం కావడం వల్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో